సినిమా అంటే ఒక బాక్స్ ఆఫీస్ నెంబర్ కాదు, ఒక ఎమోషన్, ఒక ఎక్స్పీరియన్స్ అని నిరూపించిన పేరు ఎస్ఎస్ రాజమౌళి. ఇక టాలీవుడ్ ప్రిన్స్ గ్లోబల్ స్టార్ మహేష్ బాబుతో జక్కన్న చేతులు కలిపితే ఆ రేంజ్ ఎలా ఉంటుందో ఊహించుకోవడమే కష్టం. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ వారణాసి. ఈ సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పటి నుండే అంచనాలు ఆకాశాన్ని తాకగా ఇప్పటికే షూటింగ్ 70% పూర్తయిందని సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అది అమాంతం వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఒక అప్డేట్ ఆ అంచనాలను పాతాళంలోకి నెట్టేసి కొత్త హిమాలయ శిఖరాలను తాకుతుంది. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయంలో అదిరిపోయే సీన్. వారణాసి సింగిల్ పార్ట్, పక్కా టైట్ స్క్రీన్ ప్లే అని చెప్పి షాక్ ఇచ్చిన జక్కన్న. మీరు ఊహించని ట్విస్ట్లు, మీరు ఊహించని టేకింగ్తో వారణాసి. మహేష్ బాబు నెక్స్ట్ హాలీవుడ్కే అంటున్న ఫ్యాన్స్. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, సినిమా మేకింగ్లో జక్కన్న స్టైలే వేరు. సినిమాకు హైప్ పెంచడంలో ఆయన ఒక మాస్టర్. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఒక భారీ ఈవెంట్ ద్వారా ఈ సినిమా గురించి చిన్న క్లూ ఇచ్చి గ్లోబల్ వైడ్గా అంచనాలను పెంచేశారు. కేవలం ఒక ప్రీ గ్లిమ్స్తో సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో శాంపిల్ చూపించారు. ఇక సినిమా గురించి జనం కొంచెం మర్చిపోతారు అని అనుకుంటున్న ప్రతిసారి ఒక కొత్త ట్విస్ట్ ఇవ్వడం జక్కన్నకు అలవాటు. 2 భాగాలుగా వస్తుందని అందరూ భావిస్తే సింగిల్ పార్ట్, పక్కా టైట్ స్క్రీన్ ప్లే అని చెప్పి షాక్ ఇచ్చారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్, రిలీజ్ డేట్, ఇలా ప్రతి అప్డేట్ ఒక ట్రెండ్ సెట్టర్. తాజాగా ఈ వారణాసి సినిమాకు సంబంధించిన సెట్స్, మేకింగ్ ఫోటోలను చిత్ర బృందం విడుదల చేయగా క్షణాల్లో వైరల్ అయ్యాయి. అందరి దృష్టిని ఆకర్షించి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మగధీర, బాహుబలి, త్రిబుల్ ఆర్ చిత్రాల ద్వారా తన విజన్ ఎలాంటిదో ప్రేక్షకులకు తెలియజేశారు దర్శక దిగ్గజ్ రాజమౌళి. ముఖ్యంగా బాహుబలిలో మాహిష్మతి సామ్రాజ్యాన్ని తెరపై ఆయన చూపించిన తీరుకు అందరూ ఫిదా అయిపోయారు. ఈ క్రమంలో ఇప్పుడు వారణాసి సినిమా కోసం అంతకు మించి అనే రేంజ్లో ఒక సరికొత్త ప్రపంచాన్ని పునః సృష్టించారు. ఈ ఫోటోలు చూస్తే మూవీని ఏ రేంజ్లో తయారు చేయబోతున్నారో అర్థమవుతుంది. రీసెంట్గా హైదరాబాద్లో వారణాసి నగరాన్ని దించేశాడు దర్శక దిగ్గజం. ఈ సెట్స్ చూస్తుంటే మనం వారణాసిలో ఉన్నామా లేక మరో చోట ఉన్నామా అనే అనుమానం రాకమనదు. వారణాసి సినిమా పురాతన కాశీ పట్టణం నేపథ్యంలో సాగుతుండడంతో ఈ నగరం సెట్స్ను అందరూ ఆశ్చర్యపోయేలా అద్భుతంగా తయారు చేయిస్తున్నారు. దాదాపు 350 మంది అహర్నిశలు కష్టపడి నిర్మించిన ఇది నిజమైన కాశీ నగరాన్ని తలపిస్తుంది. 2,80,000 అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్లో ఈ నగరం సెట్ను నిర్మించారు. ఈ సినిమా టైం ట్రావెల్ నేపథ్యంలో త్రేతాయుగం నుంచి ప్రస్తుత కాలం వరకు జరగనుంది. కాలక్రమేణా ఈ పట్టణం ఎలా పరిణామం చెందుతుందో ఆ విధంగా సెట్ డిజైన్లో మార్పు చేస్తున్నారు. అందుకు తగ్గట్లే వారణాసిలోని ప్రతి వీధిని, కట్టడాన్ని తలపించేలా ముస్తాబు చేస్తున్నారు. అందుకోసం ఎన్నో రెఫరెన్స్లు, జాగ్రత్తలు తీసుకుంది టీం. వారణాసిలోని కాశీ సెట్లో రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయం హైలైట్గా నిలవనుంది. ఈ ఆలయ కట్టడం ఎలా వంపు తిరిగి ఉందో సినిమాలోనూ అలానే కనిపించేలా తీర్చిదిద్దుతున్నారు. అదే కోణంలో అంతే ఎత్తులో ఉండేలా తయారు చేశారు. అలంకరణ, శిల్పకళ, ఇలా ఎన్నో చిన్న డీటెయిలింగ్ కూడా మిస్ కాకుండా చేశారు టీం. ఆ ఇరుకైన గల్లీలు, గంగా తీరపు ఆధ్యాత్మికత, అక్కడ పురాతన కట్టడాల నిర్మాణం, ప్రతి చిన్న డీటెయిలింగ్ను ఎంత అద్భుతంగా రీక్రియేట్ చేశారో తాజాగా విడుదల చేసిన ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. రాజమౌళి తన సినిమాల్లో గ్రాండియర్ అండ్ డీటెయిలింగ్కి ఎంత ఇంపార్టెంట్ ఇస్తారో మరోసారి చేసి చూపించారు. ఈ మేకింగ్ ఫోటోలు, వీడియోలతో ఈ వారణాసి బ్యాక్డ్రాప్లో ఎలాంటి కథ ఉండబోతుందనే ఆసక్తి అందరిలోనూ బాగా పెరిగిపోయింది, ముఖ్యంగా ఫారిన్ మీడియాలో. రాజమౌళి సినిమాలు అంటే ఏళ్ల తరబడి షూటింగ్ జరుగుతుందని అందరూ అనుకుంటారు. కానీ ఈసారి జక్కన్న స్పీడ్ పెంచేశారు. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ ఇప్పటికే 70% పైగా పూర్తయిందని సమాచారం. ఈ వేగం చూస్తుంటే సినిమా అనుకున్న సమయానికి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దాదాపు 1,300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రుద్ర పాత్రలో మహేష్ బాబు కనిపించనున్నారు. ఈ చిత్రం కోసం తన లుక్ను పూర్తిగా మార్చుకోవడంతో పాటు యుద్ధ కళల్లోనూ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు మహేష్. పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభా పాత్రలో ప్రియాంక చోప్రా మందాకినిగా కనిపించనున్నారు. దుర్గార్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఉగాది సందర్భంగా ఏప్రిల్ 7న ఈ విజువల్ వండర్ను వెండితెరపైకి తీసుకురావడానికి చిత్ర యూనిట్ శరవేగంగా పనిచేస్తుంది. వారణాసి మేకింగ్ ఫొటోస్ చూశాక మహేష్ బాబు గ్లోబల్ మేకోవర్, రాజమౌళి విజన్, ఈ కాంబినేషన్ మరోసారి ఇండియన్ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమనిపిస్తుంది. ఇకపోతే ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దురంధర్ 2 సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంత కాదు.
విడుదలైన 6 రోజుల్లోనే 1000 కోట్ల వసూళ్లను దాటేసింది. అయితే ఈ రికార్డులన్నీ ధురంధర్ 2 ఖాతాలో ఎంతో కాలం భద్రంగా ఉంటాయని చెప్పలేం. ఈ ఘనతలను తిరగరాసే మరో భారీ చిత్రం వచ్చే ఏడాది లైన్లో ఉంది. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న వారణాసి చిత్రం విడుదలయ్యాక ఈ రికార్డులన్నీ గల్లంతవ్వడం తథ్యమంటున్నారు ఫ్యాన్స్. ఆ సినిమాకు కనీసం యావరేజ్ టాక్ వచ్చినా సరే ప్రస్తుత వసూళ్లు దాని ముందు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. గరిష్టంగా మరో ఏడాది పాటు మాత్రమే ధురంధర్ నంబర్ 1 స్థానంలో ఉండే అవకాశం ఉంది. వారణాసి రాకతో బాక్సాఫీస్ లెక్కలన్నీ పూర్తిగా మారిపోతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే వారణాసి చిత్రానికి ఉన్న క్రేజ్ ఏంటో అర్థమవుతుంది. రాజమౌళి సినిమా అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి సినీ ప్రేమికుడు థియేటర్లో చూడాలని ఆరాటపడతారనే విషయం అందరికీ విదితమే. ధురంధర్ 2 సినిమాకు మంచి హైప్ ఉన్నప్పటికీ వారణాసి రేంజ్ అందుకు సరితూగదు. ఈ చిత్రం దేశంలోని అన్ని ప్రధాన భాషల్లో ఏకకాలంలో విడుదల కానుండడంతో పాటు ప్రతి చోట ఒకే రకమైన ఉత్కంఠతను రేకెత్తిస్తుంది. ఓపెనింగ్స్ విషయంలోనూ కాకుండా ఓవరాల్ వసూళ్లలోనూ ఎవరు ఊహించని సరికొత్త బెంచ్ మార్క్లను ఈ సినిమా సెట్ చేయబోతుందని సమాచారం. ముఖ్యంగా పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమాకు ఉన్న బజ్ ఓ రేంజ్లో ఉంది. ఓవర్సీస్ మార్కెట్లో ఇప్పటి వరకు లేని విధంగా భారీ వసూళ్లు వస్తాయని భావిస్తున్నారు. టికెట్ల ధరలు కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉండడం వల్ల బాక్సాఫీస్ నంబర్స్ కళ్ళు చెదిరేలా ఉండబోతున్నాయని ఫ్యాన్స్ ఊహిస్తున్నారు. ఈ ఏడాది రామాయణం వంటి భారీ చిత్రాలు పోటీలో ఉన్నప్పటికీ రీచ్ పరంగా వారణాసిదే పైచేయిగా కనిపిస్తుంది. అందుకే ధురంధర్ నిర్దేశించిన 2000 కోట్ల టార్గెట్ కూడా రాజమౌళి, మహేష్ బాబు సినిమాలకు చాలా చిన్న లక్ష్యంగా మారే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.